ఎన్టీఆర్ మజాగా టీడీపీ పార్టీలో చేరారట జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి చేరినట్టుగా సమాచారం. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి చేరి భారీగా షాక్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో వస్తే ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ రాబోతున్నారని తెలిసి భారీగా వైసీపీ వాళ్ళు సైతం టీడీపీలోకి రావడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఫైనల్ లిస్ట్ని కూడా ఇడుపులపై నుంచి అనౌన్స్ చేసిన తర్వాత ఆ లిస్టులో పెద్దగా మార్పులు ఏం లేవు. ఇంతకుముందు ఎవరున్నారో వాళ్ళకే ఇచ్చారు. 1-2 స్థానాల్లో సీనియర్స్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళకైతే టికెట్లు ఇచ్చారు. వీటికి సంబంధించిన విషయాలు మరి చూసి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఇప్పుడు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ రావడంతో అటువైపు ఉన్నటువంటి అసంతృప్తులు ఖచ్చితంగా ఇందులోకి జంప్ చేస్తారని తెలుస్తోంది. మరి రావడమే కాదు, సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ తీసుకోబోయే నిర్ణయాలు కూడా ఇప్పుడు హైలైట్ కాబోతున్నాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఎంట్రీ ఇచ్చి భారీగా మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు. అంతేకాకుండా వైసీపీ అసంతృప్తుల్ని ఆకర్షించి తెలుగుదేశం పార్టీని భారీగా వైసీపీకి మరి ప్రతికూలంగా మార్చి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారట. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నిర్ణయాలన్నీ తీసుకోబోతున్నట్టుగా సమాచారం. సో తారక్ ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రావడం అంటే చాలా ఆనందకరమైన విషయం కదా అంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. తారక్ ఇప్పుడు టీడీపీలో రాబోతున్న విషయం తెలిసి అటు వైసీపీలో వాళ్లే కాకుండా మిగతా ఇతర పార్టీల నాయకులు సైతం టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి